अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా. ఈరోజు నేను బాబా గురించి కొన్ని విషయాలను చెప్పుకుందాం అనుకుంటున్నాను. అంటే బాబా మనం దగ్గరయ్యే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలని నేను చెప్పుకోవాలని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఒకటి దైవీచ్ఛ, మానవీచ్ఛ. మానవీచ్ఛ అంటే మనందరం మానవులు, మనందరికీ కోరికలు ఉంటాయి. మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మనందరం చేసుకోగలము అని అనుకుంటాం. కానీ ఇదంతా దేవుడు నిర్ణయించిన ప్రకారంగా జరుగుతుంటుంది. కానీ అదంతా మనం గ్రహించలేం, అందుకే మనం మానవులం అయ్యాము. అయితే బాబా దీని గురించి చెప్తారు అన్నమాట మనకి. అయితే మనందరం మనకు నచ్చినట్టు ఉండాలని అనుకుంటాము, కానీ ఇదంతా కూడా భగవంతుడు నిర్ణయించిన దాన్ని బట్టే జరుగుతుంది. అదే మన జీవితం అని చెప్తూ ఉంటారు బాబా. అయితే మనము దైవీచ్ఛకి అనుగుణంగా మనం జీవించాలి అని అంటే మనం మనీ చెప్పిన కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. మనీ ఒకసారి చెప్తారు, మన జీవితం అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది. అయితే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనతో పాటు మన లగేజ్ మనతో ఉంటుంది. అయితే ఈ లగేజ్ అనేది ఏంటంటే మన సంస్కారం అన్నమాట. సో మనము జీవితంలో ప్రయాణిస్తున్నా మన సంస్కారాలు అనేవి మనతో పాటు ప్రయాణిస్తూ ఉంటాయి. అయితే ఈ దైవీచ్ఛ అనేది ఏంటంటే ఈ రైలు మార్గం, మనం ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి చేరుతున్నాం అనేది ఈ దైవ ఇచ్ఛ అన్నమాట. అయితే దీన్ని ఎవరు మార్చలేదు. మన ఇచ్ఛ అనేది ఏమిటంటే రైల్లో మనం ఏం చేస్తున్నాము, ఎలా ఉంటున్నాము, మనము పడుకున్నామా, తిన్నామా, లేకపోతే కూర్చున్నామా, ఎదుటి వాళ్ళతో మాట్లాడుకున్నామా, ఇవన్నీ కూడా మన ఇచ్చమాట. ఇవన్నీ మనం స్వయంగా చేసుకుంటున్నాం. సో ఏంటంటే రైలు వెళ్ళే మార్గాన్ని అయితే మనం మార్చలేము, మన ఇచ్చ అనేది మన చేతుల్లో ఉంటుంది. అలాగని మనం ఏమనుకుంటాం, నేను వెళ్ళే మార్గాన్ని మార్చుకోగలను అని అనుకుంటాం, కానీ అది సాధ్యపడదు. మనం ఏది చేసినా అది మన భోగిలోని మనం ఉన్న బర్త్ వరకే మనకి పరిమితం అన్నమాట. దైవ ఇచ్ఛ కూడా అలాంటిదే, దానికి కొన్ని పరిమితులు అంటూ ఉంటాయి. అయితే మనకి ఈ జన్మ ఎలా వస్తుంది అంటే ముందు జన్మలో మనం చేసే పాప పుణ్యాలు బట్టి ఈ జన్మ అనేది మనకి వస్తుంది. ముందు జన్మలో మనం మంచి చేస్తే మంచి సంస్కారాలు, చెడు చేస్తే చెడు సంస్కారాలు, ఈ రెండు యాడ్ అయ్యి మనం జన్మించక ముందే వీటి బట్టి ఈ జన్మ అనేది నిర్ణయించబడుతుంది. అలానే అదే ఈ బ్యాగేజ్ మాట. సో రైలు ప్రయాణంలో ఈ బ్యాగేజ్ ఎలాంటిదో మన సంస్కారాలు కూడా అలాంటివే. సో మనం సక్రమంగా వాటిని వాడుకుంటే మన సంస్కారాలన్నీ తొలగిపోయి మనం వాటిని ఖర్చు చేసుకొని తగ్గించుకొని మన ప్రయాణాన్ని చేరువయ్యే దాంట్లో దగ్గరికి వెళ్తాం. అదే మనం ఏమైనా తప్పుగా చేసుకుని ఉంటే వాటిని పెంచుకుంటాం బట్ తిరిగి ఎక్కువ బరువుని మనం చేసుకుంటాం. అది దైవీచ్ఛ, మానవీచ్ఛ. అలానే మనము నిరంతరము ఈ నామస్మరణ, బాబా నామస్మరణ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు వచ్చే ప్రమాదాలు కానీ వీటిని కానీ వాటి తాలూకా తీవ్రతను మనం తగ్గించుకోగలుగుతాం. ఇంకా చెప్పాలంటే దైవీచ్ఛకి మానవీ ఇచ్ఛకి వ్యత్యాసం కోసం చెప్పాలంటే బాబూజీ ఒక కథ చెప్తారన్నమాట. ఒక వ్యక్తి ఒక ప్రవక్త దగ్గరికి వెళ్తారు, మొహమ్మద్ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయితే నేను చేసిన పనులన్నీ నా దైవీచ్ఛ ప్రకారమే జరుగుతాయా, నా ఇచ్ఛ ఏమి లేదా, ఇక్కడ అసలు నేను కోరుకున్నట్టు ఏం జరగవా అంటే ఆ ప్రవక్త ఏమో ఆ మాటను విని మీరు నించోండి, నేను చెప్తాను మీకు సమాధానం అని చెప్తారు. అలాగా తర్వాత అతనికి చెప్పేసి అతని శిష్యులతో అతను చర్చించుకుంటూ ఉంటాడు, మాట్లాడుకుంటూ ఉంటాడు అన్నమాట. ఆయన చెప్తారు కదా అని చెప్పేసి అక్కడ అలా నించొని ఉంటాడు. అయితే కొంతసేపటికి ఆయనకి విసుగు చెంది, అదేంటి మీకు సమాధానం తెలిస్తే చెప్పండి, లేకపోతే నన్ను ఎందుకు అలా నించోబెడతారు అని అంటారు. అయితే మళ్ళా ఆ ప్రవక్త అంటాడు, మీకు సమాధానం చెప్తాను, ఈసారి నువ్వు ఒకసారి ఒంటి కాళ్ళ మీద నిలబడు, నేను నీకు సమాధానం చెప్తాను అని చెప్పేసి ఆ ప్రవక్త చెప్తాడు. పోన్లే ఒంటి కాళ్ళ మీద నిలబడమన్నాడు కదా అని చెప్పేసి అతను కూడా ఒంటి కాళ్ళ మీద నిలబడడానికి ట్రై చేసి చాలాసేపు ఉంటాడు. ఇంకా విసుగు చెందిపోయాక అప్పుడు అసలు మీకు సమాధానం తెలుసా లేదా, అసలు నాకు చెప్తారా లేదా అంటే అతను ప్రవక్త ఏం చెప్తారంటే, నువ్వు
అప్పుడు నీకు సమాధానం చెప్తారు. అప్పుడు ఇతను ఉన్న సహనం మొత్తం కోల్పోయి ఆయన అంటారు, ఇది మరీ బాగుందండి, 2 కాళ్ళు ఎత్తి ఎలా నిలబడగలను, మీకు అసలు సమాధానం తెలుసా లేదా, అసలు చెప్తారా లేదా అన్న విషయాన్ని అతను చాలా కోపంగా అరుస్తాడనమాట ఆ ప్రవక్త. అప్పుడు ప్రవక్త చెప్తారు, ఇప్పుడు నేను చెప్పానే దాంట్లోనే నీకు దైవీచ్ఛ మానవీచ్ఛ అన్న దానికి వ్యత్యాసం తెలుస్తుంది. మానవీచ్ఛ అంటే నువ్వు ఒంటికాలు ఎత్తి నించున్నప్పుడు అన్నమాట, అంటే నీకు ఇంకా పాసిబిలిటీ ఉంది, నువ్వు ఇంకో కాలు మీద డిపెండ్ అయ్యి నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండడానికి అనేది నీకు పాసిబిలిటీ ఉంది. కానీ దైవీచ్ఛ అంటే 2 కాళ్ళు ఎత్తితే అంటే నువ్వు ఎత్తి నిలబడలేవు కదా 2 కాళ్ళు ఎత్తి. సో అలాగే దైవీచ్ఛకి కొన్ని లిమిట్స్ అంటూ ఉన్నాయి. అది మనం కోరుకున్నదంతా భగవంతుడు చెయ్యాలని అనేది లేదు. అయితే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దైవీచ్ఛ అనేది అంటే మానవీచ్ఛ అనేది కూడా దైవీచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది. అంటే తను సింగిల్ లెగ్ మీద నిలబడాలి అంటే తను ఇంకొక లెగ్ సపోర్ట్ తీసుకోవాలి. అది దైవీచ్ఛ అనుకుంటే తను సింగిల్ లెగ్ మీద నిలబడడం అనేది మానవీచ్ఛ అన్నమాట. సో దైవీచ్ఛ లేకన్నా మానవీచ్ఛ లేదు. సో బాబా ఏం చెప్తారు, నా ఇచ్ఛ నీ ఇచ్ఛ అని చెప్తారు అన్నమాట. అంటే మనం బాబా ఏది కోరుకుంటే మనము అదే కోరుకున్నాం అనుకోండి, మనం సంతోషంగా ఉంటాం. ఒకవేళ అది కాకపోతే మనం బాధపడతాం, దానివల్ల ఇంకా అంటే దుఃఖం చెందుతాము, ఇవన్నీ అవుతాయి అన్నమాట. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఒక మేక పిల్ల ఉంది, అది తినాలంటే చెట్టు దగ్గరికి వెళ్ళి తింటారు, అంతేగాని చెట్టు వంగిపోదు కదా, అది తినాలని చెప్పేసి నేను వంగిపోతాను అని చెప్పేసి చెట్టు కిందకి వంగిపోదు అన్నమాట. అలానే సో మానవీచ్ఛ ఏదైనా చేయగలను అనుకుంటాడు, కానీ దైవీచ్ఛకి దానికి ఉన్న లిమిటేషన్స్ బట్టి అది అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్లో మనం భగవంతునికి చేరువయ్యే ప్రాసెస్లో మనందరం అనేది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సహనం అనేది బాబా చెప్పారు, మరణం కంటే చాలా కష్టమైనది సహనాన్ని అంటే తన కంట్రోల్లో పెట్టుకున్న వ్యక్తి ఏదైనా సాధించగలడు. అతనికి ఏదైనా ఇంకా తిరుగనేది లేదన్నమాట. సో సహనం కంట్రోల్లో పెట్టుకోవాలి. అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సహనాన్ని కంట్రోల్ పెట్టాను. ఒక భగవంతుడు ప్రేమికుడు ఉన్నాడు, ఒక చాకలి వ్యక్తి ఉన్నాడు అన్నమాట. అయితే ఆ చాకలి వ్యక్తి చెరువు దగ్గర తనకి వచ్చిన లాండ్రీ అంతాను తడిపేసి ఆరపెట్టుకుని ఉంటాడు. ఈ ప్రేమికుడు ఏంటి, ప్రేయర్ చేసుకొని వచ్చి తను ఆ జ్ఞానంలో ఉండి అక్కడ బట్టలు ఉన్నాయని చూసుకోకుండా మట్టి కాలుతో మొత్తం మట్టేస్తాడు అనమాట. అయితే ఈ చాకలి దాన్ని చూసి కోపం అవుతాడు అనమాట. ఏమయ్యా నీకు కళ్ళు కనిపించట్లేదా, ఏంటి ఇలా మట్టేస్తావు ఏంటంటే కోపమైన అయినా ప్రేమికుడు ఇంకా మామూలుగానే ఉన్నాడు. తర్వాత ఇంకా ఆయనకి చాకలికి అంత కష్టపడి మరి బట్టలని క్లీన్ చేసుకొని ఉన్నాడు కదా, అతను మట్టేస్తే మరి ఇంకా తనకి బాధ వస్తుంది కదా, తను ఇంకా కోపం వ్యక్తపరుస్తున్నప్పుడు అప్పుడు ఈ ప్రేమికుడు మామూలుగా అంటే తనకున్న బాబా అంటే తన దేవుడి ఇదిని మర్చిపోయి తను కూడా కోపం అవుతూ ఉంటాడు. అయితే ఈ సందర్శన చూసి మొదటగా భగవంతుడు అనుకుంటాడంట, నా భక్తుడు కష్టంలో ఉన్నాడు, నేను వెళ్తాను అని అనుకున్నాను. కానీ ఒక్కసారిగా అతని ప్రేమికుడు ఏంటంటే ఈ కోపాన్ని చూసేసరికి భగవంతుడు కూడా తిరిగి వెళ్ళిపోతాడంట. అలానే ఇంకోటి సహనం అని ఎందుకు అంటున్నానంటే, బాబాయే చెప్పారు తన భక్తులంట ఎంత కష్టాలు వచ్చినా ఏది వచ్చినా దాన్ని తట్టుకునే అంత శక్తి వాళ్ళలో ఉండాలి అని చెప్పేసి బాబాయే చెప్పారు. ఇంకొక కథ చెప్తాను ఈ సహనం కోసం. ఒక వ్యక్తి, ఒక గురూజీ అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఒకరి ఇంట్లో అతుకుండేవాడు. పైన ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట. అయితే రోజు ఇతను నది దగ్గరికి స్నానంకి వెళ్తాడు, ఆ పూజారి గురువు అన్న వ్యక్తి. అయితే ఈ స్నానంకి వెళ్తున్నాడు, ఈయన్ని ఆట పట్టిద్దామని చెప్పేసి ఆ పైన ఉన్న వ్యక్తి ఏమో మురికి నీళ్ళు అనేవి ఫస్ట్ వేసేస్తాడు అనమాట. స్నానం చేస్తున్నాడు అంటే స్నానానికి వెళ్ళి వచ్చాడు కదా, ఇంకా మురికి నీళ్ళు వేస్తే ఫోన్లే నాకు మళ్ళీ స్నానం చేసే అవకాశం ఇచ్చావా అని అనుకుంటాడు. ఆ
ఆయన వస్తున్న తప్పల్లా ఈయన మురికి నీళ్ళు వేస్తూనే ఉన్నారు. ఇలా 10-15 సార్లు అవుతుంది. అయినా ఆయన ఎప్పుడు సహనం కోల్పోలేదు. అయితే దీనివల్ల ఆయన అవతల వ్యక్తికి ఏమర్థమైందంటే అసలు ఎంత పవర్ఫుల్ ఆయన ఆ సహనాన్ని బట్టి ఆయనకు అర్థమైంది. సో ఆయన చేసిన తప్పును ఆయన తెలుసుకొని ఆయన తిరిగి క్షమాపణ అడిగాడు. సహనం అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. యాక్చువల్లీ మనం సహనం ఎందుకు కోల్పోతామంటే మనం అనుకున్నది అవ్వనప్పుడు మనకి కోపం వస్తుంది. ఆ కోపం వల్ల ఈ సహనం అనేది మనకి బ్రేక్ అవుతుంది అన్నమాట. సో సహనం బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా మనం మన సహనాన్ని పెంచుకోగలుగుతాం. అయితే ప్రతి వ్యక్తికి సహనం అనేది చాలా ఇంపార్టెంట్. నా ఉద్దేశంలో సహనం, నామస్మరణ, బాబా మనకి ఏది వచ్చినా బాబాకి వదిలేయడం, మన ప్రాబ్లమ్స్ అన్నీ వదిలేయడం అనేది నేను నమ్ముతాను. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ జై బాబా. బాబా అవకాశం ఇచ్చినందుకు బాబాకి థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి జై. మనందరం కూడా దైవేచ్ఛని మన ఇచ్చిగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే తను చెప్పినట్టు సహనాన్ని కోల్పోకుండా బాబా ప్రేమలో మనందరం ఎదుగుదాం. చిన్నారి చక్కని సందేశం బాబా మన శ్రీలేషన్ ద్వారా అందించారు. ఇప్పుడు మిగతా సందేశాన్ని మన కుమారుని ద్వారా బాబా ఏం చెప్పిస్తారో విందాం. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. నేను రాగానే మీ అందరి ముఖాల్లో చిరునవ్వు, అంటే వెంటనే అవతార్ మెహర్ బాబాకి జై అని అనిపిస్తాడు. అది నిజంగా నాకు మహద్భాగ్యం. ఎందుకంటే అది కూడా బాబా యొక్క ఇచ్చేయే, ఆయన మనకి ఇచ్చినటువంటి అవకాశమే. సో ఈ మధ్య ఒక 4-5 రోజుల నుంచి కూడా దైవేచ్ఛ మానవేచ్ఛ అన్న దాంట్లో ఒక సిరీస్ ఆఫ్ మన సోదరుడు మన సాయి కూడా ఈ దైవేచ్ఛ మానవేచ్ఛ మీద బాబా వారి విషయాల్ని మనందరితో పంచుకున్నాడు. అలాగే ఆ తర్వాత సుందరి గారు కూడా ఆవిడ బాబా ఇచ్చినటువంటి మాటల్లో ఆ దైవేచ్ఛ మానవేచ్ఛ మీదనే కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అలాగే నిన్న రజనీ కూడా రజనీ ఇచ్చిన తాలూకు దీంట్లో అది పబ్లిక్ ప్లేస్ చాలా చక్కనైనటువంటి సందేశము బాబా ఆమె చేత ఇప్పించారు. అందులో కూడా మన సెంట్రల్ ఐడియా ఏంటంటే భగవంతుని ఇచ్చే మేరకు మన తాలూకు జీవనం నడిచి తీరాలి. అందులో ఏమాత్రం సందేహం లేదు, దాంట్లో ఏమాత్రం వెసులుబాటు కూడా ఉండదు. ఎందుకంటే అందులో మనకి అంటే మెహర్ పరివారానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే పురాణ పురుషుడితో సహజీవనం చేయడం. ఆ సహజీవనం అనేది మనకు ఒక పెద్ద వరం అది. అలాగే సీనన్నయ్య కూడా ఉదయం మార్నింగ్ టైం ఈ ఏమంటారు దానికి కాన్ఫరెన్స్ కాల్లో సహజీవనం గురించే వివిధ రీతులలో ఆ విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందులో మెహర్ చాలీసా మన నిగమ్ గారు బాబా ఆయన చేత రాయించినటువంటి చాలీసా మీద కొన్ని వివరాలు, అలాగే మన ప్రవచనాలు బాబా ఇచ్చినటువంటి డిస్కోర్సెస్ దాంట్లో ఉండేటువంటి కొన్ని విషయాలు, అలాగే ప్రభుచరితం, ఆ ప్రభుచరితంలో కొన్ని విషయాలు 1 hour ఎవ్రీ మార్నింగ్ చెప్తూ ఉన్నాడు. అవి మన సోదరి అరుణా మెహర్ తను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నది. వీలున్నంత మేరకు సీనన్న ఎలాగా ఈ మధ్య మనకి ఫిజికల్గా ఎక్కడ అందుబాటులో లేడు కాబట్టి
బాబా ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆ విధంగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు. ఆ తాలూకా పార్ట్స్ అన్నీ కూడా మనం అందరూ వినవచ్చు, ఎందుకంటే మనకి యూట్యూబ్లో అప్లోడ్ అవుతున్నాయి కాబట్టి అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి. అలాగే మనకి ఈ జీవితం ప్రసాదించినటువంటి ఆ పురాణ పురుషుడు మనకి సమకాలీనులుగా, అంటే ఆయనకి మనం సమకాలీనుగా, ఆయన ఎప్పుడూ యావత్ ప్రపంచానికి సమకాలీనుడు ఆయనే. ఎందుకంటే ఆయనకి చావు లేదు, పుట్టుక లేదు కాబట్టి ఆయన ఏ రూపంతో, ఏ నామంతో, ఏ పరిస్థితుల్లో, ఏ చోట వచ్చినా కూడా ఆయనకి సమకాలీనులుగా అందరూ ఉంటాం. కానీ మన పరిస్థితి ఏంటంటే మనమందరం ఆయనకి సమకాలీనులుగా ఉండగలిగేటువంటి అవకాశం మనందరికీ ఇచ్చున్నాడు ప్రభు. అంటే పురాణ పురుషుడు అవతారుడిగా దిగి వచ్చిన తర్వాత ఆయనతో సహజీవనం చేయగలిగేటువంటి భాగ్యం మనందరికీ ఇచ్చున్నాడు. ఆ సహజీవనం చేయడం అంటే అర్థం ఏమిటి? నిరంతరం ఆయనతో మన జీవనం సాగించాలి. అంటే ఆయన చెప్పిన రీతిలో మనం సాగిస్తేనే ఆయనతో సహజీవనం చేసినట్లు. లేదు రైలు పట్టాలాగా ఆయన ఒక అదొక పట్ట అటువైపు, ఇదొక పట్ట ఇటువైపు చేస్తే అది సహజీవనం అవ్వదు. మనం కలిసి వెళ్తున్నట్టే అనిపిస్తుంది కానీ ఎప్పుడు కూడా ఆ థాట్స్ కలవు. కానీ ఆయనతో సహజీవనం చేయడం అంటే ఆయన థాట్స్కి అనుగుణంగా మన నడవడికని మలచుకోవడం. అదే ఆయన చేసినటువంటి ఆ దివ్య జీవనాన్ని మన జీవనంగా మనం మలుచుకోవడం, అది సహజీవనం. ఆ సహజీవనం చేయగలిగేటువంటి భాగ్యం మనకు ఆ ప్రభు ఇచ్చున్నాడు. అయితే ఈ మధ్యలో ఈ సిరీస్ అంతా కూడా దైవేచ్ఛ మానవేచ్ఛ అనేటువంటి ఆ ఇది మనకి ఎందుకు ఆయన ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాడంటే, ఇప్పుడు అవతార్ మెహర్లో కూడా అదొక చాప్టర్ కింద ఇచ్చారు. ఈ ఫిబ్రవరి అవతార్ మెహర్ చాలామంది చదివి ఉంటారు. అందులో ఈ అవతార్ మెహర్లో అదొక చాప్టర్ మనకి, అదే ఇప్పుడు మన శ్రీలక్ష్మి చదివింది. అందులోని చాప్టర్లో విశేషాలని తెలియజెప్పింది తను చిన్నారి. సో నేను ఈరోజు ఏమనుకున్నానంటే, ఇదంతా మనం ఏం చేస్తాం? ఏదో ఒక పని చేస్తూ ఉన్నాం, ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం, ఏదో ఒక మాట్లాడుతూ ఉన్నాం. అంటే తలపులు, మాటలు, చేతలు, ఇవన్నీ మన జీవనంలో ప్రతి ఒక్కరికి అవునన్నా కాదన్నా అవన్నీ మనతో పాటు నడుస్తూ ఉంటాయి. ఈ తలుపులు నడుస్తూ ఉంటాయి, ఈ మాటలు నడుస్తూ ఉంటాయి, ఈ చేతలు నడుస్తూ ఉంటాయి. అంటే మనోవాక్కాయ కర్మ. ఈ మనోవాక్కాయ కర్మల ప్రభు చెప్పిన విధంగా మనం నడవాలి అని అంటే మన మనస్సు అనేదానికి పని ఉండకూడదు. మరి మనస్సు పని చేయకపోతే మనం అసలు జీవితం ఎలాగా సాగిస్తామయ్యా అని అంటే, దానికి డిస్కోర్సెస్లో బాబా ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చున్నాడు ఆయన. కర్మ అకర్మ, యాక్షన్ అండ్ ఇన్యాక్షన్. యాక్షన్ అన్నా కర్మే, ఇన్యాక్షన్ అన్నా కర్మే, రెండు కర్మ. ఇన్యాక్షన్ అంటే అసలు ఏమి పని చేయకుండా ఉండడం. మరి పని చేయకుండా ఉండడం అని అంటే ఏ క్రియ చేయకపోవడం. ఆ చెయ్యకపోవడం కూడా కర్మే అంటాడు బాబా, అది కూడా యాక్షనే. మరి దానికి అర్థం మనకు తెలియాలి కదా. యాక్షన్ అంటే ఏమిటి, ఇన్యాక్షన్ అంటే ఏమిటి? యాక్షన్, ఒక యాక్షన్ చేసామంటే మనం పొందేది ఏమిటి? ఒక సంస్కారం. ఒక యాక్షన్ చేసామంటే మనం పొందేది ఒక సంస్కారం. అది మంచిదైనా కావచ్చు, చెడుదైనా కావచ్చు, ఏదైనా ఒక సంస్కారం. ప్రతిదీ మన ఒక అకౌంట్లో, మన అకౌంట్లో ఒకటి పోగుపడి ఉంటుంది, డెబిట్ ఉంటుంది. అది ఆ డెబిట్ క్రెడిట్ రెండు రకాలుగా ఉంటుంది. అది మనం చెయ్యకపోయినా అది కూడా డెబిట్ అవుతుంది, చేసినా అది కూడా డెబిట్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఈ పరమాత్మ మనకిచ్చినటువంటి ఈ ఉపాధి ద్వారా గత జన్మలో పోగు చేసుకున్నటువంటి సంస్కారాలని మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పోగు చేసుకుంటున్న సంస్కారాలు దేనికి దాచుకుంటూ ఉన్నాము? నెక్స్ట్ జన్మకి దాచుకుంటూ ఉన్నాం. కానీ బాబా అంటాడు, డెత్ ఈజ్ ద ఆపర్చునిటీ టు రివ్యూ యువర్ లైఫ్ అని అంటాడు. ఈ మరణము అనేదట మనకు ఒక ఆపర్చునిటీ అట. ఏమిటి? గత జన్మలలో పోగు చేసుకున్నటువంటి సంస్కారాల తనకి రీల్ని ఒకసారి ఎందుకు మరణానికి అది ఆపర్చునిటీ?
ఈ శరీరం రాలిపోయినప్పుడు యాతనా శరీరం ఒకటి బయటకు వస్తుంది. దానికి తెలుస్తుంది, దానికి ఉండేటువంటి శక్తి ఏమిటంటే ఆ రివ్యూ చేసుకుంటుందట. గత జన్మలో అంటే ఈ జన్మలో తను ఏదైతే సాగించి ఉన్నదో ఆ జీవనాన్ని రివ్యూ చేసుకుంటుంది. రివ్యూ చేసిన వెంటనే చేస్తున్న అంతసేపు కూడా అది అసహించుకుంటూ ఉంటుంది. చా ఇలాంటి చేశాను యాక్ 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 అనుకుంటుందట. అది ఎందుకు దానికి తెలుస్తుంది ఒక సినిమా రీల్, ఆ జన్మలో నువ్వేం చేసేవని. అది ఎంత యాక్ కన్నా వాటి చేసుకున్నా కూడా ఇదన్నది మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ జన్మ మనకి ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. ఆ నెక్స్ట్ జన్మ ఎవడు దేనికోసం ఇచ్చాడు భగవంతుడు? నువ్వు గత జన్మలో పోగు చేసుకుంటున్నటువంటి ఈ సంస్కారాలన్నింటినీ కూడా క్షాళన చేసేటువంటి మార్గాన్ని నువ్వు అనుసరించాలి. అనుసరిస్తేనే దేనికి తీసుకెళ్తుంది? అది భగవంతుడితో ఏకత్వానుభవం పొందే స్థితిని మనకి కల్పిస్తుంది. అదే గాడ్ రియలైజేషన్, బ్రహ్మానుభవం. ఆ బ్రహ్మానుభవం మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనం చేసినటువంటి కర్మల్ని మనం ఎప్పుడు కూడా రివ్యూ చేసుకోవాలి అని అంటాడు ఆ ప్రభు. ఆ రివ్యూ చేసుకునేటప్పుడు నువ్వు చేస్తున్నటువంటి కర్మల వలన ఇన్ని సంస్కారాలు పోగు చేసుకుంటున్నావు. గత జన్మల్లో పోగు చేసుకున్నటువంటి ఒక 50 టన్నుల సంస్కారాలు మనతో ఉంది. ఇప్పుడు కూడా చేసుకుంటున్నావు. అది చేస్తే కనుక ఇంకొక 5 టన్నులు ఎక్స్ట్రా అవుతాయి తప్ప 50 టన్నులు కొన్ని టన్నులు తరిగిపోదంటే మళ్ళీ జన్మల పరంపర సాగవలసిందే. మరి అప్పుడు బ్రహ్మానుభవం మనకు ఎప్పుడు వస్తుంది? గాడ్ రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది? గాడ్ రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది? రెండు బ్యాలెన్స్ అయితేనే. సంస్కారాలన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వాలి. ఆ బ్యాలెన్స్ అయితేనే గాడ్ రియలైజేషన్, నువ్వు భగవంతుడివి. మరి చేస్తున్నటువంటి ఈ జీవితంలో మనం పొందుతున్నటువంటి ఈ సంస్కారాల తాలూకా ఆ ప్రభావం అనేది మనకి జన్మలకి మళ్ళీ నడిపిస్తుంటే ఉంటుంది. అందుకని ఆయన ఎవల్యూషను, ఇన్వల్యూషను, గాడ్ రియలైజేషను 4 ప్రాసెస్ మనకి చెప్పి ఉన్నాడు. మనం అదృష్టవంతులు కాదా? మరి ఎంత విడమర్చి ఏ అవతార కాలంలోనైనా మానవుడికి చెప్పేటువంటి అవతార పురుషుడు మనకి ఎదురయ్యాడా? ఇప్పుడు ఎదురుకాలేదు. ఈ అవతారం అంటే ఆయన చెప్పినట్లు 5329 సార్లు పాపం దిగి వచ్చాడు మన కోసం ఆయన. కానీ ఆయన చెప్పింది ఎప్పుడు కూడా బాబా చెప్పింది ఏంటి? ఆ యస్యగతం విస్మృతంచ వర్తమానం తృణీకృతం యస్మై సర్వే నిరీక్షంతే అవతారం ఉదిచ్యతే. అంటే గత జన్మల తాలూకా దీని గురించి మనం ఆరాధిస్తాం. గత జన్మలు అంటే గత అవతారాలను ఆరాధిస్తాం. వర్తమాన కాలంలో ఉండేటువంటి అవతారాలని తృణీకరిస్తాం. మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటాం, ఎవడైనా మళ్ళీ ఎప్పుడు వస్తాడు, నా భగవంతుడు ఎప్పుడు వస్తాడు. వచ్చిన వాడిని వదిలేసి రాబోయే వాడి చూసి ఎదురు చూస్తూ ఉంటాం. అది బాబా మనకి అంత విడమర్చి చెప్పాడు. సో ఈ కర్మ అకర్మ గురించి బాబా ఎంత విడమర్చి చెప్పాడనేది ఎంత అయితే అంత ఇంక 1/2 గంట టైం ఉంది కాబట్టి ఎంత అయితే అంత ఇందులో చదువు. అంటే ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే గాడ్ స్పీక్స్ అయినా ఇచ్చాడు మనకి. ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అని అంటూ గాడ్ స్పీక్స్ అద్భుతమైనటువంటి గ్రంథాన్ని, భగవద్ వచనం అనేటువంటి దాన్ని బాబా ఏమన్నాడు? అందరికీ ఆ గాడ్ స్పీక్స్ని చదవమన్నాడు. నీకు అర్థమైపోయినా చదువురా బాబు అని అన్నాడు. మనకు అర్థం కాదు. అలాగే ఒకసారి చదివిన అర్థం కాదు, 2 సార్లు చదివిన అర్థం కాదు, జీవితాంతం అది చదువుతున్నా మనకి అర్థం కాదు. దానికి ఒక ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఈ డిస్కోర్సెస్ ఇచ్చాడు ఆయన. మొదటి నుంచి చివరాఖరి దాకా. మొదటిదేమో సప్త సత్యాలు, సప్త వాస్తవాలు ఇచ్చాడు మొదటిదే. ముగింపులో బాబా ఏం ఇచ్చాడంటే ఈ రియలైజింగ్ మీ ఆ లాస్ట్ దీనికి 2 మధ్యలో ఉండేటువంటి దీంట్లో ఏంటంటే దాంట్లో లాస్ట్ దాకా ముగింపు ఏంటి ఇచ్చాడంటే నన్ను తెలుసుకోవడానికి 12 మార్గాలు, 12 ways ఆఫ్ రియలైజింగ్ మీ అని. సప్త సత్యాలు, సప్త వాస్తవాలు, 12 ways ఆఫ్ రియలైజింగ్ మీ. ఈ మధ్యలో ఆ మొదటిది ఆ ముందుది, మనం మొదటిది చివరిది కానీ చదువుకుంటే గాడ్ స్పీక్స్ తాలూకా టోటాలిటీ అని అనేది మనకు అర్థమవుతుంది అందులో ఆ 2 సందేశాల్లో. ఆ మధ్యలో ఈ చాలా అద్భుతమైనటువంటి సాహిత్యంతో మనకి ఇమిడ్చాడు. ఈ డిస్కోర్సెస్ సాధారణమైనటువంటి బుక్ కాదు, మనకు అర్థం కాదు. డిస్కోర్సెస్ కూడా మనకు అర్థం అవ్వదు.
ఒకసారి చదివితే ఖచ్చితంగా అర్థం కాదు. కానీ బాబా మనకి సరళమైన రీతిలో మనకు అర్థమయ్యేటట్లుగా బాబా ఇది చెప్తున్నాడు. ఇది సో ఈ కర్మ అకర్మ గురించి బాబా ఏం చెప్పాడు అని చూస్తే, భగవదైక్యం పొందడం కోసం గాడ్ రియలైజేషన్, ఈ గాడ్ రియలైజేషన్ అని అన్నది ఎరుకతో కానీ ఎరుక లేకుండా కానీ సకల చరాచర జీవరాశి కూడా దానికోసమే ప్రయత్నం చేస్తుంది అని బాబా చెప్పాడు. మొట్టమొదటి చర అచరాలు రెండు కూడా అల్టిమేట్ ఇదేంటి అని బాబా చెప్పింది 50 కోట్ల నిద్రలు అని అన్నాడు. ఆ 50 కోట్ల నిద్రలు పొందినటువంటి ఆ ఆత్మ లాస్ట్కి తెలుసుకునేది ఏంటి? ఐఎమ్ గాడ్, నేను భగవంతుణ్ణి. మరి ఇంత అంటే దానికి అర్థం ఏంటి? సకల చరాచర జీవరాశి కూడా వాయువుని పక్కకు పెట్టేస్తే రాతి స్థితి నుంచి మానవుడి స్థితి వరకు ఒక 7 పరిణామ క్రమంలో ఉండేటువంటి ఈ ఫార్మేషన్స్ అన్నీ కూడా తెలిసి కానీ తెలియక చేసేవన్నీ కూడా మానవుడి తాలూకా ఫార్మ్ వచ్చినంత వరకు తెలియక, మానవుడి ఫార్మ్ వచ్చిందంటే తెలిసి, అప్పుడు కూడా తెలియకుండా మనం భగవదైక్యం కోసం ప్రయత్నం చేసుకోకపోతే అంతకన్నా దురదృష్టకరమైనటువంటి జన్మ ఇంకోటి ఉండదు ఆ మానవుడికి. అందుకని ప్రతి ఒక్కడు కూడా ఐక్యం కోసం ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, తెలిసిగా తెలియని ప్రయత్నం చేస్తాడు. అందుకు బాబా ఇక్కడ ఏమంటాడు? భగవదైక్యం పొందడం కోసం వివేకంతో కూర్చుకున్న కర్మ తప్ప ఇతరమైన కర్మ అంతా చైతన్యానికి బంధనం ఏర్పరుస్తుంది. ఇక్కడ చైతన్యం అనేది మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇదంతా కూడా చైతన్యం తాలూకా పరిణామ క్రమమే కదా. మన బాబా ఖచ్చితంగా మన దీనికి చెప్పాడు థీమ్, గాడ్ స్పీక్స్లో థీమ్, డివైన్ థీమ్ అని చెప్పాడు. ఆ డివైన్ థీమ్ అంతా కూడా ఒక పెద్ద చార్ట్తో మొత్తం గాడ్ స్పీక్స్ అంతటిని కూడా వివరించి చెప్పాడు ఆయన. ఆ డివైన్ థీమ్లో మన తలకు కొద్దిగా వివేకం అంటే ఆ బుద్ధి కొద్దిగా ఉపయోగిస్తే కనుక గాడ్ స్పీక్స్ అంతా ఆ చార్ట్తో చెప్పొచ్చు మనం. అంటే దాంట్లో కొద్దిగా బుర్ర వాడితే కనుక అంటే చైతన్యం యొక్క పరిణామాన్ని గురించి బాబా ఈ అవతారంలో చెప్పినంత రీతిలో ఇంకెక్కడ కూడా చెప్పలేదు మనకు చైతన్య పరిణామం గురించి. ఆ చైతన్యమే కొద్ది కొద్దిగా వికసించి మానవుడి తాలూకా దేహాన్ని పొందినప్పుడు పూర్తిగా చైతన్యం వికసింప చేసుకుంటుంది. ఏది? ఈ ఆత్మ తాలూకా ప్రయాణం కదా ఇదంతా కూడా. ఆత్మ యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇది. ఎందుకు సుదీర్ఘమైంది? 84 లక్షల జన్మలు, అంటే ప్రతి జన్మలో కూడా చూస్తే 5,77,00,000 చిల్లర అవన్నీ కూడా ఆ జన్మలు ఎత్తాలి. అంటే రీఇన్కార్నేషన్లో మరి అన్ని జన్మలు ఎత్తాలి అంటే అది సుదీర్ఘమైందా కాదా? ఆయనకి ఎంతటి అనంతమైనటువంటి ఇది ఉన్నదో ఈ మాయకి కూడా ఆయన ఊహించినటువంటి ఊహ కూడా ఆయన ఊహ అంతటి అనంతంగా అవుతుంది. అది ఆయన అనంతుడు కాబట్టి ఆయన ఊహ కూడా అంతటి అనంతంగానే ఉంటుంది. అది అందుకని అది ఎప్పుడు కూడా దానికి అంతం అనేది ఖచ్చితంగా లేదు. అందుకు ఆ చైతన్యానికి అప్పుడు కూడా ఏంటి? భగవంతుడిని పొందడం కోసం వివేకంతో, ఆ వివేకం అంటే అర్థం ఏంటి? ఒరే బాబు, నేను ఏ కర్మ చేసినా చెడు కర్మలు చేస్తే ఖచ్చితంగా భగవంతుడి తాలూకా అనుభవానికి దూరం అవుతాను అని తెలుసుకోవడం వివేకం. మరి ఎటువంటి కర్మలు చేస్తే భగవంతుడితో ఏకత్వానుభవం పొందడానికి దగ్గర మార్గం ఉంటుందో చేసేటువంటి కర్మ వివేకంతో చేసుకున్నది. అది చేసుకున్నా వివేక శూన్యుడై చేస్తున్న రెండు కూడా ఈ చైతన్యం మీద ఇన్ఫ్లుయెన్స్ పడతాయి ఖచ్చితంగా. ఒక బంధనం, ఆ బంధనం అన్నది సంస్కారం. బంధనమన్నా ఇంప్రెషన్ అన్నా అది ఖచ్చితంగా ఏర్పరుస్తుంది. అది అంతవరకు పోగు చేసుకున్నటువంటి అజ్ఞానపు వ్యక్తీకరణే కాక ఆ అజ్ఞానానికి ఇంకా కొంత చేర్చడం అవుతుంది. మరి కొంత యాడ్స్ అంటాను చూడండి మనం. యాడింగ్ అంటే కొద్దిగా జోడించడం. అంటే వివేకంతో చేసుకున్నటువంటి తాలూకా ఆలోచనే ఒక బంధనం ఏర్పరిస్తే, మరి అజ్ఞానం అంటే ఏమి తెలియకుండా వివేక శూన్యమై అటువంటి చేసుకున్న ఆ అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ వ్యక్తీకరణ అంటే చేసినటువంటి చర్య, దానికి అదేం చేస్తుంది? ఈ అజ్ఞానానికి మరికొద్దిగా
ఎడిషనల్ బంధనం అనేది ఏర్పాటు చేస్తుంది. అంటే మనం బంధనాల నుంచి విడిపడడానికి మనం చేయవలసినటువంటి ప్రయత్నం కాకుండా మరికొద్దిగా బంధనాలని ఏర్పరచుకునేటువంటి అవకాశం మనమే ఇస్తాము అంటారు బాబాయ్ ఇక్కడ. దీనికి ఇంకొక మార్గం కూడా ఏం చేస్తారంటే, పోనీ సరే భగవంతుడితో అనుభవం అంటే భగవంతుడితో ఏకత్వానుభవం పొందాలనేటువంటిది మార్గంలో ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి చర్యలు అంటే పూజా విధానాలు లేదా యజ్ఞయాగాదులు లేదా క్రతువులు ఇవి చేయడం వల్ల కూడా మనం భగవంతుడికి దగ్గరగా వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉండవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆ మార్గం మనం ఎంచుకోవచ్చు. దానికి ఇక్కడ బాబా ఏమంటాడు, సాంప్రదాయాలు అవి భగవంతుడి గురించే కదా చేసినవి, మరి భగవంతుడి కోసమే తప్ప భగవంతుడి నుంచి దూరంగా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో చేసినవి కావు. ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి క్రతువులు ఏవైనా కానీ, పూజా విధానాలు ఏవైనా కానీ, భక్తిభావంతో చేసేటువంటి ఏ చర్య అయినా కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోనే ఉంటుంది. అది అందులో ఏమాత్రం సందేహం అయితే లేదు. బాబా ఏమంటాడు, ఈ సాంప్రదాయాలు క్రతువులు మార్గాల నుండి మళ్లింపజేసేవే. ఏ మార్గంలో నుంచి మళ్లింపజేసేది? భగవంతుడితో ఏకత్వానుభవం పొందాలి అంటే భగవద్ అనుభవం పొందాలి, గాడ్ రియలైజేషన్ పొందాలనేటువంటి ఆ మార్గాన్ని మళ్లింపజేసేదే అంటాడు ఆయన. క్రతువులన్నీ కూడా మత సాంప్రదాయాలు, క్రతువులు, విభిన్న తెగలు అంటే ఎంత కేటగారికల్గా చెప్తున్నాడు చూడండి. మత సాంప్రదాయాలు అంటే వివిధ రకాలైనటువంటి మతావలంబికులు మన తాలూకా జనావాహిలో ఉన్నాం. ఒకరు ఒక మతం, ఇంకొకరు ఇంకొక మతం, ఇంకొకరు ఇంకొక మతం. ప్రతి మతానికి ఒకే రకమైనటువంటి సాంప్రదాయం ఉండదు. మన అలాగే ఉంటే మన మతం ఎందుకు ఉంటుంది? ఆ మతం అని అంటేనే అభిమతం అని మనం అనుకోవాలంటే నాకు నచ్చిన రీతిలో నడవడం అనేది ఒక మతం. అభిమతం అన్న మతం అది ఒక సెపరేట్ విధి విధానాలని ఏర్పాటు చేసుకుని వెళ్తారు వాళ్ళు. మరి అందరూ ఒకే విధి విధానాలు ఏర్పాటు చేసుకుని వెళ్తే అది మతం అనేది అవ్వదు. ఇక్కడ ఏమంటారంటే ఆ మత సాంప్రదాయాలు, క్రతువులు, విభిన్న తెగలు మరియు ఆధ్యాత్మిక సంస్థలు అంటే చారిటబుల్ ట్రస్ట్లు సూచించేటువంటి కర్మకాండలు, నియమాలు, ప్రేమ మరియు ఆరాధనల తత్వాన్ని ప్రోత్సహించే స్వభావం కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ క్రతువులు కానీ, ఈ పూజా విధానాలు కానీ, ఈ చారిటబుల్ ట్రస్టులను నిర్దేశించేటువంటి విధానాలు కానీ ఇవన్నీ కూడా భగవంతుడి పట్ల ఉండేటువంటి ప్రేమ, భగవంతుడి పట్ల ఉండేటువంటి ఆరాధన ఆ రెండు మిళితమై ఉంటాయి. ఖచ్చితంగా ఆ రెండు మిళితమయ్యే ఉంటాయి ఈ క్రతువులన్నింటినీ కూడా. కానీ బాబా ఏమంటాడు, అందువల్ల ఆ క్రతువులు ఆ తాలూకా సంబంధించినటువంటి ఆ రీతులు మనం చేయడం వల్ల మానవ చైతన్యాన్ని, ఇదంతా కూడా చైతన్యానికి సంబంధించిందే కదా. మొట్టమొదటి మనందరికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చర్యలన్నీ కూడా చైతన్యానికి సంబంధించినవే, మన దేహానికి సంబంధించినవి కావు. ఈ దేహం అనేది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. వెంటనే ఇది రాలిపోతూ ఉంటుంది, నశించిపోతూ ఉంటుంది. కానీ దీనికి నశించని ఆత్మ అనేది దీనికి యాడ్ అయి ఉంది. దాని ఆ ఆత్మతాలకు చేస్తున్నటువంటి ప్రయాణం అంతా కూడా చైతన్యంతో కూడుకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఇది మనం ఖచ్చితంగా మన బుర్రలో నిక్షిప్తై ఉండాలి. అంటే ఇది ఆత్మ ప్రయాణము, చైతన్యం ఒక ప్రయాణాన్ని సాగిస్తుంది. ఆ చైతన్యానికి సంబంధించిన సుదీర్ఘమైనటువంటి ప్రయాణము అనేది మన మైండ్లో కనుక ఉంటే, బాబా ఏమంటాడంటే మానవ చైతన్యాన్ని, అది చిక్కుకున్న అహంకార వలయాన్ని, అంతవరకు అదే కదా మరి ఇవన్నీ చేస్తున్నాము, చేసిన ఆఖరికి ఏమనాలి? ఇదంతా అయితే కనుక నువ్వెవరివి అని అంటే నేను భగవంతుడిని అని అనాలి సాధారణంగా. కానీ నేనేమంటాం, నేను ఆనంద్ కుమారు, లేదా నేను విజయలక్ష్మి, నేను పార్వతి టీచర్, నేను సుందర టీచర్ ఇవ్వంటాను తప్ప అంటే దానికి ఏంటి యాడైంది? ఒక బలంగా బలీయంగా ఏమి యాడైంది? ఒక వ్యక్తిత్వం, ఒక ఇండివిజువాలిటీ యాడ్ అయ్యింది. అదేమంటాడంటే
చిక్కుకున్న అహంకార వలయాన్ని ఛేదించుకోవడంలో కొంత ఉపకరిస్తాయంటాడు అటువంటి చర్యలు. ఏవి ఎందుకు ఆ చేసేటువంటి ఈ పూజా విధానాలన్నీ కూడా భగవంతుడికి, అందులో మరి వేరే అంటే కొంత కోరిక అంటూ ఉంటుంది, ఖచ్చితంగా కోరిక లేకుండా జరగదు, అది ఒక కోరిక అనేది ఉంటుంది. కానీ ఆ కోరిక అనేది ఏమిటి, భగవంతుడు నా పట్ల ఒక రకమైనటువంటి అంటే నా మీద కృప చూపించాలి, భగవంతుడి తాలూకా కృప, లేకపోతే భగవంతుడు నన్ను పూర్తి ఆయన దగ్గరికి కొంతమంది ఎక్కువ మంది ఆయన దగ్గరికి చేరుకోవడానికి తగ్గ మార్గాల్లాగా చేయకపోయినప్పటికీ కూడా భగవంతుడితో జీవించాలనో, లేకపోతే భగవంతుడు నా పట్ల ఒక దృష్టి చూడాలనో, భగవంతుడు చల్లగా చూడాలనో, ఏదో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అది ఏమంటారంటే అది అంతవరకు చిక్కుకున్న వలయాన్ని, అహంకార వలయాన్ని ఛేదించుకోవడానికి కొంతవరకు ఉపయోగిస్తాయి అన్నారు. పూర్తిగా ఉపయోగిస్తాయని అనలేదు బాబా, కొంతవరకు ఉపయోగిస్తాయి, సహకరిస్తాయి. కానీ వాటిని వివేకరహితంగా యాంత్రికంగా మాత్రమే అనుసరిస్తే, ఇక్కడ చెప్పాడు వివేకరహితంగా అంటే ప్రతిదానికి మనం భగవంతుడు చెప్పేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గానికి ఇది అనుసరించేదిలాగా ఉంటుందా లేదా అనేది మనకు ఒక విచక్షణ అంటూ ఉంటుంది. ఆ విచక్షణతో కనుక చేయకపోతే అంటే ఏమన్నాడు, వివేకరహితంగా యాంత్రికంగా మనం ఇది యాంత్రికంగా అంటే అర్థం ఏంటి, మనకి మన పూర్వీకులు చెప్పారు, ఇది ఒరే బాబుని తెల్లవారి 5 గంటలప్పుడు లేచి తలంటూ స్నానం చేసి ఎదురుగా సూర్యుడి దగ్గర నమస్కారం చేసి అక్కడ చెవులో పువ్వు పెట్టుకుని ఒక అడ్డబొట్టో లేదా నిలువు బొట్టో ఒక బొట్టె పెట్టుకుని ఆ భగవంతుడి తాలూకు ఒక రూపం ఆ ఫోటోకో లేకపోతే ఒక విగ్రహానికో కూర్చొని ఆ ముందు కూర్చొని నువ్వు ఆరాధన చెయ్యాలి. అది పూర్వీకులు చెప్పారు కాబట్టి మనం ఇంతకుముందు ఒక చిన్న కథ కూడా చెప్పుకున్నాం. పిల్లికి బొట్ట మూతేసి చేస్తూ ఉంటాడు ఆ గురువు. ఆ పిల్లికి బొట్ట మూతేయడం అని అన్నది అది సాంప్రదాయం అయిపోయింది. ఆ పిల్లి అక్కడ పాడు చేయకుండా, పూజా విధానం పాడు చేయకుండా ఉంటుందని ఆ పెద్ద ప్రీస్ట్ దాన్ని బొట్ట మూతేసాడు. కానీ ఇది ఎలాగైంది, కంపల్సరీగా పూజా విధానం చేయాలంటే ముందు ఒక పిల్లిని తెచ్చి దానికి బొట్ట మూత వేయాలి అన్నది సాంప్రదాయం. అది ఏమవుతుంది, అది క్రతువు అవుతుంది తప్ప, కర్మకాండ అవుతుంది తప్ప అది సాంప్రదాయబద్ధమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి చర్య కానేరదు. అందుకే బాగా ఏమంటాడు ఇక్కడ, వివేకరహితంగా యాంత్రికంగా మాత్రమే అనుసరిస్తే ప్రేమ ఆరాధన, ఈ ప్రేమ ఆరాధనకి సంబంధించింది భగవంతుడితో పరిపూర్ణంగా భగవంతుడి పట్ల ప్రేమను పెంపొందించుకోవాలని, భగవంతుడిని ఆరాధించాలనేటువంటి ఈ విషయాలు ఏమవుతాయిగా, అందులో ఇమిడి ఉన్న అసలు తత్వం శుష్కించిపోతుంది. అంటే ఒక రకంగా దానివల్ల ఫలితం అనేది శూన్యమైపోద్ది, ఫలితం అనేది శూన్యమవుతుంది. అప్పుడు అవి అహంకార వలయాన్ని ఇంకా దృఢతరం చేయడానికే పనికి వస్తాయి తప్ప, మనం ఏదైతే అహంకార వలయాన్ని ఛేదించుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ తాలూకా చర్యలు, ఈ యాంత్రికమైనటువంటి ఇవి చేస్తామో అదేట అహంకార వలయాన్ని ఛేదించడం కాదు కదా, మరికొద్దిగా పరిపుష్టం చేయడానికి అవి పనికి వస్తాయి. కానీ ఛేదించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించవు అని అంటాడు. అందుకనే కర్మకాండలన్నింటినీ కూడా ఆయన నరికేశాడు, నాశనం చేశాడు. సో ఇది ఒక పేర అయింది కాబట్టి, టైం అయిపోయింది కాబట్టి, ఈయన చూస్తూ ఉన్నాడు కాబట్టి మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు ఈ కర్మ అకర్మ అన్నది అందరి దగ్గర డిస్కోర్సెస్ బుక్స్ ఉన్నాయి. అది కొద్దిగా వివేకం చూపించి అందులో బుర్రపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఎందుకు బాబా ఈ తాలూకా యాక్షన్ అండ్ ఇన్యాక్షన్ మీద అంత పెద్ద ఉపదేశం ఇచ్చాడని మనకు తెలుస్తుంది. ఆ విధంగా చేస్తే భగవంతుడితో ఏకత్వానుభవం పొందేటువంటి మార్గంలో మనం కొద్ది వివేకవంతమైనటువంటి చర్యలు చేయొచ్చు. అంటే పాపము పుణ్యము రెండూ బంధనాలే. మనం సరైన చర్య చేస్తే బాగా చిన్న ఇది చెప్తాను.
పాపం పుణ్యం అంటే మనకు తెలుసు యాక్షన్ చేయకపోవడం అనేది కూడా అది సరైనటువంటి ఇది కాదంటాడు బాబా. యాక్షన్ చేయకపోతే అంటే ఒక మూల మోసు ఒక బద్దకిస్తున్నాడు అనుకో, వాడు ఏ పని చేయడు, అది ఇనాక్షన్. దీంట్లో ఈ కేటగిరీకి వచ్చిన ఇనాక్షన్ కాదు, వాడు దేనికి పనికిరాని వాడు. అంటే ఏ యాక్షన్ చేయట్లేదు కదా, మరి ఆడి కేటగిరీలోకి రావాలి కదా, ఆడ కేటగిరీలోకి రావడం అంటాడు బాబా. అలాగే ఇంకొక కేటగిరీ కూడా చెప్పుకున్నాడు. సరే దానికంటే బాగా ఏమంటాడంట, సరే ఒక మంచి పని చేస్తే, మంచి పని చేయడం అంటే ఏంటి, ఈ పేదలందరూ ఉన్నారు కదా, పేదలందరికీ మనం ఏవో డబ్బులు దానం చేయటం. అంటే ఒక పెద్ద బ్యాంక్కి వెళ్ళి ఒక రూపాయి నోట్లు కట్టలు తెచ్చుకొచ్చి ప్రతి ఒక్కరికి అంటే ఒక 50,000 రూపాయలు అందరికంటే చేస్తే ఒక 50,000 రూపాయలు అందరికి ఇస్తే అది ఒక చర్య మంచిదే కదా. ఆ చర్య మంచిది కాబట్టి నేను భగవంతుడి దగ్గరికి వెళ్తుంటే అది దగ్గరికి రాదట, అది కూడా సంఖ్యలే. మామూలుగా హీనమైనటువంటి సంస్కారం చేస్తే ఇనప సంఖ్యలో అవుద్ది, ఈ రకమైనటువంటి సంస్కారం చేస్తే బంగారు సంఖ్యలో అవుద్ది. అంతే తప్ప రెండు సంఖ్యలే అంటాడు బాబా. నీ బంధనాల నుంచి నువ్వు విడిపడడం అనేది నువ్వు చేసుకోవాలి తప్ప, బంధనాలు ఏదైనా ఇనపదైనా బంగారం అనేది నువ్వు పోగు చేసుకుంటే నువ్వు ఎప్పుడు కూడా భగవద్ అనుభవాన్ని పొందలేవు అని బాబా చాలా విడమర్చి చెప్పాడు ఇందులో. అంటే మిగతా ముందు దీంట్లో అవన్నీ ఉన్నాయి, వీలైతే చదవండి అందరూ కూడా. అందుకు మనం నిరంతరం ఆయనతో సహా జీవనం సాగించేటువంటి అవకాశం మనకి ప్రభు ఇచ్చాడు కాబట్టి ఆ సహజీవనంలో మనం ఇవన్నీ నేర్చుకుని కొద్దిగా అయినా మనం ఆచరించాలి. ఆ ధునిలో మనం ఏదైనా చేస్తామంటే బాబా ఏమంటాడంటే, ధునిలో అని అన్నది నీకు నచ్చంది అందులో చేయడం కాదు, నీకు నచ్చింది అందులో చేయమంటాడు, అందులో ఆ ధునిలో వేయమంటాడు. నచ్చనిది నీ ఎవరైనా వేస్తాడు ధునిలో, నీకు నచ్చింది అందులో వేసి అది ఆచరించాలంటాడు. అలాగే మనం ఆ తాలూకా ఆచరణయుతమైనటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తూ మన ప్రభు ఇచ్చినటువంటి ఈ జీవితం ఆయనకే అర్పణ చేస్తూ చివరాఖరి క్షణాల్లో ఆయన నామంతో మన ఆఖరి ఘడియల్లో మనం ఆయన నామం చేసేటువంటి అవకాశం మనందరికీ ఇవ్వమని బాబా వారిని వేడుకుంటూ, ఇంత ఓపికగా విన్న మీరందరికీ కూడా జై మెహర్ బాబా తెలియజేసుకుంటూ, అవతార్ మెహర్ బాబా కీ జై.